హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు మేక్ వర్సెస్ మేడ్. మేక్ అంటే ఏంటి, మేడ్ అంటే ఏంటి, మేడ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అని వీడియో చూద్దాము. చూడండి. ఫస్ట్ మేక్ అనేది వర్బ్ అనమాట. మేక్ అంటే క్రియేట్, ఏదైనా క్రియేట్ చేయడం. ఓకేనా, ఏదైనా తయారు చేయడాన్ని మేక్ అంటారు. మేక్ ఈజ్ ద ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా, మేక్ అంటే ప్రజెంట్ టెన్స్, ప్రస్తుతం మనం చేస్తున్న పనులు చెప్పేటప్పుడు మేక్ని యూజ్ చేస్తారు. మేడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్. మేడ్ అంటే మేక్కి పాస్ట్ టెన్స్ మేక్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తారు. మేడ్ అనేది పాస్ట్ టెన్స్. మనం ఏదైనా పని గతంలో చేసి అది జరిగిపోయింది అని చెప్పేదానికి మేడ్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. ఇప్పుడు Make is used when you want to describe the act of creating something in the present or future. మేక్ అనేది మనం ఏదైనా ప్రజెంట్లో చేసేటప్పుడు కానీ ఫ్యూచర్లో ఏదైనా చేస్తాము అని చెప్పడానికి, ఏదైనా తయారు చేస్తాము అని చెప్పడానికి మేక్ అనే వర్డ్ యూజ్ చేస్తారనమాట. మనం ప్రజెంట్లో ఏదైనా తయారు చేస్తామని చెప్పడానికి కానీ, ఫ్యూచర్లో ఏదైనా తయారు చేస్తాము అని చెప్పడానికి కానీ మేక్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ విల్ మేక్ ఏ ప్రజెంటేషన్ విత్ ఇన్ ఏ వీక్. అంటే నేను ఒక వీక్లో ప్రజెంటేషన్ తయారు చేయాలి. మేక్ అంటే తయారు చేయడం. నేను ఒక వీక్లో ప్రజెంటేషన్ తయారు చేయాలి అంటే 1 వీక్ అంటే ఇంకా ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో చేయాలి కాబట్టి సో అక్కడ కూడా మేక్ యూస్ చేశారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డూ యూ నో హౌ టు మేక్ ఏ కేక్? మీకు తెలుసా కేక్ ఎలా తయారు చేయాలో? మేక్ అంటే తయారు చేయడం. మీకు తెలుసా కేక్ ఎలా తయారు చేయాలో? ఓకే, అది ఇంకా అయిపోలేదు, ఎలా తయారు చేయాలో మీకు తెలుసా అని అడుగుతున్నారు. సో అక్కడ మేక్ యూజ్ చేశారు. ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ ఏ కాఫీ. నేను కాఫీ తయారు చేయడానికి వెళ్తున్నాను. అది కూడా ఫ్యూచర్లోనే కదా. సో మేక్ అనే వర్డ్ మనకి ప్రజెంట్లో ఏదైనా తయారు చేస్తున్నప్పుడు కానీ, ఫ్యూచర్లో ఏదైనా తయారు చేయబోతున్నాం అని చెప్పినప్పుడు కానీ మేక్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మేడ్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ద యాక్ట్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ ఇన్ ద పాస్ట్. చెప్పాను కదా ఇందాక, మేడ్ అనేది మనము పాస్ట్లో, గతంలో ఏదైనా పనిని తయారు చేసినప్పుడు, క్రియేట్ చేసినప్పుడు చెప్పేటప్పుడు మేక్ అనేది యూజ్ చేయకూడదు. మేడ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. మేక్ అనేది ఓన్లీ ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి, అర్థమవుతుంది. దిస్ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ ఇన్ చైనా. ఈ ప్రోడక్ట్ చైనాలో తయారు చేయబడింది. ఓకేనా, సో ఆల్రెడీ తయారు చేయబడింది కాబట్టి అయిపోయింది. సో అందుకే ఇక్కడ మేడ్ అనే వర్డ్ యూజ్ చేశారు. జెన్నీ మేడ్ ఏ డెలీషియస్ సూప్ ఎస్టర్డే. జెన్నీ ఎస్టర్డే ఒక రుచికరమైన సూప్ తయారు చేసింది. ఎస్టర్డే అంటే నిన్న, ఆల్రెడీ గతంలో జరిగిపోయింది. సో అందుకు ఇక్కడ మేడ్ యూజ్ చేశారు. సో అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. మేడ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ జెరండ్ ఫామ్. మేక్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ జెరండ్ ఫామ్. అసలు జెరండ్ ఫామ్ అంటే ఏంటంటే టు ఫామ్ ఏ జెరండ్ యాడ్ ఇంగ్ టు ద ఎండ్ ఆఫ్ ద వర్బ్. ఏదైనా వర్బ్కి మనం ఐఎన్జి యాడ్ చేస్తే అది జెరండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఏదైనా వర్బ్కు ఐఎన్జి యాడ్ చేస్తే అది జెరండ్ ఫామ్ అవుతుంది. సో అలా మేడ్కి ఎప్పుడు జెరండ్ ఫామ్ మనం యూజ్ చేయమన్నమాట. మేక్కి మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, షీ ఈజ్ మేకింగ్ టీ. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ మేకింగ్ టీ అంటాం కానీ షీ ఈజ్ మేడింగ్ టీ అనం కదా. ఓకే, జెన్నీ మేకింగ్ ఏ డెలీషియస్ కేక్ అంటాం కానీ జెన్నీ మేడింగ్ ఏ డెలీషియస్ కేక్ అనం కదా. సో ఎప్పుడు కూడా మేడ్కి ఐఎన్జీ ఫామ్ ఎప్పుడు యాడ్ చేయం కదా. సో మేక్కి మాత్రమే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాము. మీరు ఎక్కడన్నా ఏ సెంటెన్స్లో అయినా చూడండి, మేకింగ్ అని ఉంటుంది కానీ మేడింగ్ అని ఎక్కడా ఉండదు, మేడ్ అని మాత్రమే ఉంటుంది. సో జెరండ్ ఫామ్ అంటే ఏదైనా వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే అది జెరండ్ ఫామ్ అవుతుంది. అది మేక్కి మాత్రమే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయగలుగుతాము, మేడ్కి చేయలేము. నెక్స్ట్ మేక్ వర్సెస్ మేక్స్. ఒక సెంటెన్స్లో మేక్ ఎప్పుడు ఉపయోగిస్తాం, మేక్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? చూడండి, మేక్ ఈజ్ యూజ్డ్ విత్ ప్లూరల్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ విత్ ప్రొనౌన్స్. ఓకేనా, మేక్ అనేది ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి దే అంటే ప్లూరల్ సబ్జెక్ట్. దే అంటే వారు. ఓకేనా, దే అంటే వారు, వాళ్ళు, వీళ్ళు.
సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మేక్ V1 వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ రావాలి కాబట్టి ఇక్కడ మేక్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, వి మేక్ ఏ కేక్ ఫర్ బర్త్డే పార్టీ. వి అంటే దే అంటే వారు, ఓకేనా. వి అంటే మేము, ఓకే. మేము బర్త్డే పార్టీకి కేక్ తయారు చేసాము. సో ఇది కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బ్ వచ్చింది. సో ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ప్రొనౌన్స్ ఉన్నప్పుడు మనకు అక్కడ మేక్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ మేక్స్ ఈజ్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ సింగులర్ ఆర్ సింగులర్ నౌన్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మేక్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు లేదా సింగులర్ నౌన్ అయినప్పుడు మనం అక్కడ ప్లూరల్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. మేక్కి ప్లూరల్ వచ్చేసి మేక్స్ కదా. సో ఇక్కడ షీ అనేది సింగులర్ సబ్జెక్ట్. షీ అంటే ఆమె, అంటే ఒకతే. సో ఇక్కడ వర్బ్ V1 వచ్చేసి మేక్స్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు మేక్ యూజ్ చేయాలి, సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు మేక్స్ యూజ్ చేయాలి. శ్వేత అనేది ఒక అమ్మాయి, సింగులర్ నౌన్. శ్వేత అనేది ఒకే అమ్మాయి, సో సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ మేక్స్ యూజ్ చేయాలి. సో మేక్స్కి డిఫరెన్స్ ఇది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.